వృషభ రాశి వారికి ఆగస్టు 12 అమావాస్య రోజున కర్మచక్రంలో కొత్త మలుపు ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహాద్భుతం. అసలు వృషభ రాశి వారికి ఆగస్టు 12 అమావాస్య రోజున కర్మచక్రంలో ఏ కొత్త మలుపు తిరగబోతుంది, ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహా అద్భుతం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే ఈరోజు మీతో పంచుకోబోయే విషయం అత్యంత శక్తివంతమైనది, ఆసక్తికరమైనది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 12 అమావాస్య రోజున మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుకు నాంది పలికే సమయంగా అయితే భావించబడుతుంది. అయితే చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలటం, ఆశలు మరలా చిగురించటం, జీవితంలో కొత్త అవకాశాలు తలుపు తట్టే సమయం ఇదిగా అయితే భావించవచ్చు. అయితే ఈ అమావాస్య మీకు ఆత్మ పరిశీలనకు, కొత్త నిర్ణయాలు, గతంలో చేసిన కష్టానికి ఫలితాలు కనిపించే కాలం అని సంకేతాలు ఉండవచ్చు. అయితే కొంతమంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు, వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు లేదా కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని అయితే పూర్తి అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు దూరంగా ఉండటం మంచిది. అలాగే ప్రతి మంచి అవకాశాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగండి. మీపై నమ్మకం ఉంచిన వారిని నిరాశపరచకుండా వ్యవహరించండి. అలాగే ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య మీ కర్మచక్రంలో ఒక కొత్త అధ్యాయానికి సంకేతాలుగా నిలవవచ్చు. అయితే గతంలో ఎదురైన ఇబ్బందులు మీకు జీవిత పాఠాలను నేర్పిస్తే ఇప్పుడు కొత్త మార్గంలో ముందుకు నడిపించే అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే కుటుంబ సభ్యుల సహకారం, పెద్దల ఆశీర్వాదం, మీ కృషి కలిసి మీకు అనుకూలమైన పరిస్థితులను అయితే సృష్టించగలుగుతాయని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా కూడా ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజుల్లో ప్రత్యేకమైనదిగా భావించి ఉదయాన్నే స్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించి దీపం వెలిగించి అవసరమైన వారికి సహాయం చేయడం వంటి చర్యలు చేస్తే మనశ్శాంతి పెంచుతుంది. ఇవి జీవితంలో సానుకూల దృక్పథంతో కలిగించడంలో సహాయపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి మిత్రులారా, ఈ అమావాస్య మీ జీవితంలో కేవలం ఒక తిథి మాత్రమే కాదు, చాలా కాలంగా మీరు చేసిన కష్టం, సహనం, ఎదురుచూపులకు ఒక కొత్త దిశను చూపించే అవకాశం అని అయితే చెప్పవచ్చు. గతంలో మీకు ఎదురైన ఆటంకాలు, అపార్థాలు, నిరాశలు అన్నీ మీ జీవిత పాఠాలుగా మిగిలిపోతాయి. ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశాలను గుర్తించే సమయం అయితే ప్రారంభమవుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే కొంతమందికి చాలా రోజులుగా ఆగిపోయిన ధనం వచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే తిరిగి రావాలి అనుకున్న డబ్బు చేతికి చేరటం, నిలిచిపోయిన బాకీలు వసూలు కావటం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం వంటి మార్పులు అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన మార్పులు అయితే కనిపించవచ్చు అనే చెప్పాలి. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక బంధువు మరలా కలిసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయనే చెప్పుకోవాలి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కూడా రావచ్చు. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మరింత క్రమశిక్షణతో శ్రమిస్తే మంచి ఫలితాలను అయితే అందుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. విదేశీల్లో చదువుకుంటున్న వారికి లేదా ఉద్యోగాలు చేస్తున్న వారికి అయితే ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు అనే చెప్పాలి. ఈ సమయంలో మీ మాటలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ఓర్పుతో వ్యవహరించటం మంచిది. కోపం కంటే ప్రశాంతత, తొందరపాటు కంటే ఆలోచన మీకు ఎక్కువ ప్రయోజనాలను అయితే చేకూరుస్తాయనే చెప్పాలి. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే ఈ అమావాస్య రోజు ఉదయం లేదా సాయంత్రం శ్రద్ధగా కొద్దిసేపు ధ్యానం చేయటం, మీ ఇష్టదైవాన్ని స్మరించటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మనశ్శాంతిని పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే అవసరమైన వారికి అన్నదానం లేదా చిన్న సహాయం చేయడం వంటి మంచి పనులు మీలో సానుకూల భావనలు అయితే
అయితే పెంచిపోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితం మార్చేది ఒక రోజు కాదు, కానీ ఒక మంచి నిర్ణయం. ఆగస్టు 12 అమావాస్య మీ జీవితంలో అలాంటి ఒక నిర్ణయానికి, ఒక కొత్త ప్రారంభానికి ప్రేరణ కావచ్చు అని అయితే గుర్తుంచుకోవచ్చు. అయితే మీ కష్టం, పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే రాబోయే రోజుల్లో మరింత అయితే మార్పులు కనిపించబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి మిత్రులారా, ఆశలను కోల్పోవద్దు. మీ లక్ష్యం వైపు ధైర్యంగా ముందుకు సాగండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ సమయంలో మీ భవిష్యత్తు మీ నిర్ణయాలపై అయితే ఆధారపడి ఉంటుందనే చెప్పుకోవాలి. వృషభ రాశి మిత్రులారా, ఆగస్టు 12 అమావాస్య తర్వాత వచ్చే కొద్ది రోజులు మీ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే గతంలో మీకు దూరమైన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఒక పాత స్నేహితుడు లేదా బంధువుల నుంచి అనుకోని సమాచారం అందవచ్చు. ఆ సమాచారం మీ ఆలోచన విధానాన్నే మార్చేసేలా ఉండే అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా మనస్సులో దాచుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అయితే అడుగులు పడవచ్చు అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇది నా వల్ల కాదు అని వదిలేసిన పనిలోనే కొత్త ఆశ అయితే కలిగిస్తవచ్చు అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కూడా మీ పరిస్థితుల్లో క్రమంగా మెరుగుదల అయితే కనిపించవచ్చు అనే చెప్పాలి. చిన్న చిన్న ఆర్థిక మార్గాలు కనిపించి పెద్ద ప్రయోజనాలను కూడా ఇవ్వవచ్చు. ఖర్చులను నియంత్రించగలిగితే భవిష్యత్తులో మీకు చాలా వరకు కూడా పొదుపు చేయగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవాలి. మొదట అవి కష్టంగా అనిపించినా అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశాన్ని కూడా మార్చవచ్చు. అయితే వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యం లేదా కొత్త కస్టమర్ల ద్వారా అభివృద్ధి కూడా చూడవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి సలహాలు కొన్ని సందర్భాల్లో మీకు సరైన దారిని చూపించవచ్చు. అయితే ఇంటిలో సానుకూల వాతావరణం రావాలి అంటే మీ మాటలు, ప్రవర్తనలో మృదుత్వం అయితే పాటించాల్సి ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే ఈ అమావాస్య మీకు ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేస్తుంది. గతాన్ని మర్చిపోలేకపోయినా కానీ భవిష్యత్తును అయితే నిర్ణయించవచ్చు. అయితే గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త ఉత్సాహంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీ ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. అయితే ఈ సమయంలో సరైన నిద్ర, సమతుల్యతైన ఆహారం, తేలికపాటి వ్యాయామం వంటి మంచి అలవాట్లు మీ శారీరక, మానసిక శక్తిని అయితే పెంచుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యం బాగుంటే అవకాశాలను పూర్తిగా అయితే ఉపయోగించుకోగలుగుతారని కూడా చెప్పుకోవాలి. అయితే చివరిగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, జ్యోతిష ఫలితాలు భవిష్యత్తు ఖచ్చితంగా నిర్ణయించవు. వాటిని రూపొందించుకొని మీ కృషి, మీ కష్టం మరియు మంచి నిర్ణయాలతో ముందుకు సాగితే విజయ అవకాశాలు మరింత పెరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ఆగస్టు 12 అమావాస్య రోజు కర్మచక్రంలో కొత్త మలుపు ఏ విధంగా రాబోతుంది, ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న మహా అద్భుతం ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.